నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం జనసేన కలవగానే జగన్ ఓటమి ఖాయమైందన్న చంద్రబాబు. వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని స్పష్టీకరణ. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన జగన్. కురుక్షేత్రంలో అర్జునుడిలా విపక్షాల ఎత్తులు చిత్తు చేసి గెలుస్తారని భీమిలి సభలో ధీమా. వైఎస్ఆర్ ప్రాజెక్టులు పట్టించుకోని వారు వారసులు ఎలా అవుతారన్న షర్మిల. వైకాపా పేరులో వైఎస్ లేడంటూ కొత్త నిర్వచనం చెప్పిన ఏపీపీసీసీ చీఫ్. త్వరలో కులగణన చేపడతామన్న తెలంగాణ సీఎం. కళ్యాణమస్తు, షాదీ ముబారక్ ఆర్థిక సాయంతో తులం బంగారం. విధి విధానాలపై రేవంత్ కసరత్తు. పెండింగ్ ప్రాజెక్టులపై రేవంత్ సమీక్ష. ప్రాధాన్యత వారి పూర్తి చేయాలని ఆదేశాలు. ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచన. అన్ని హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలన్న కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో ఓడిస్తేనే గ్యారంటీలకు కార్యరూపణిస్తారని వెల్లడి. బీహార్ వేదికగా ఇండియా కూటమికి మరిన్ని బీటలు. కాంగ్రెస్ ఆర్జేడీలను వదిలేస్తున్న నితీష్. రేపు భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ డబుల్స్ విజేత రోహన్ బోపన్న జోడీ. అతిపెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ గెలిచిన ఆటగాడిగా భారత దిగ్గజం రికార్డు. తెలుగుదేశం జనసేన కలిసినప్పుడే వైకాపా ఓటమి ఖాయమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఆయన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైకాపాకు అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ఈ 5 ఏళ్లలో తెలుగు జాతి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక భూరక్షణ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో రా కదలిరా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన సీఎం జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. మద్యపాన నిషేధమని చెప్పి జగన్ మాట తప్పారని, మాట తప్పిన వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. సీఎం జగన్ రాజకీయ వ్యాపారి అని, మద్యంపై ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్లో లెక్కేసుకోవడమే జగన్ పని అని విమర్శించారు. మద్యం విక్రయాలపై డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవని ప్రశ్నించిన చంద్రబాబు నాణ్యత లేని మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని మండిపడ్డారు. నాణ్యత లేని మద్యం వల్ల 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అలాంటి జగన్ కు ప్రజాకోర్టులో శిక్షించే సమయం దగ్గర పడిందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పెరిగిపోతున్నాయి. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు. తమలో 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచేసుకుంటాడు. అదే జలగన్న పాలసీ. టూరిజం మంత్రి ఉంది, వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళ మంత్రులా అడుగుతున్నా మిమ్మల్ని. పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. ఇలాంటి దుర్మార్గులు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ సైకోను చూసి నువ్వు రెచ్చిపోయావు. మీ సైకో కూడా చెప్పు, పులివెందల్లో కూడా గెలవడని చెప్పి చెప్పమని నేను చెప్తున్నా, సవాలు విసురుతున్నా. అనంతరం ఉరవకొండ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లను క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. ఓటమి ఖాయమని తెలిసే హ్యాపీగా దిగిపోతా అని జగన్ అంటున్నారని చెప్పారు. ఈ 5 ఏళ్ల వైకాపా పాలనలో ఏపీలో నష్టపోని వ్యవస్థ లేదన్నారు. ఈ తుగ్లక్ పాలనలో నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు. ఆ రోజు 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. నేను ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ గాని ఎక్విప్మెంట్ గాని మొత్తం నాశనం చేసి 30 కోట్ల రూపాయలు వస్తు సామగ్రి తుప్పుపట్టిపోయింది. ఇలాంటి వాడు ముఖ్యమంత్రికి అర్హత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి. వ్యవసాయం అంటే ఏం తెలుసు తమ్ముడు? తెలుస్తుందా వ్యవసాయం అంటే? బీమా పథకాన్ని తీసేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ పాత బీమా పథకం తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతుకి, అన్నదాత కింద 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. తెలుగుదేశం జనసేన కలిసినప్పుడే వైకాపా ఓటమి ఖాయమైందన్న చంద్రబాబు జగన్ను భరించలేక వైకాపా నేతలే పారిపోతున్నారని స్పష్టం చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని అందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలే వైకాపా ప్రచారాస్త్రాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతిపక్షాలు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాయని, ఎత్తులు జిత్తులు పద్మవ్యూహాలు రచిస్తున్నాయని విమర్శించారు. అయినా ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని అర్జునుడని వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా భీమిలిలోని సంగివలసలో యుద్ధానికి సిద్ధం బహిరంగ సభలో జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించారు. ఈ 5 ఏళ్ల పాలనలో మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చామన్న జగన్ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలు పేదలు పెత్తందార్ల మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. కురుక్షేత్ర యుద్ధానికి ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది. వారి వ్యూహాలలో మోసపూరిత వాగ్దానాల్లో వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ. ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తోందని చెప్పిన జగన్ పల్లెల్లో ఎక్కడ చూసినా జగన్ మార్క్ సంక్షేమం కనిపిస్తుందన్నారు. మళ్లీ వైకాపాను గెలిపించుకోకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దయిపోతాయని జోస్యం చెప్పారు. ఇంటికే ఆ పెన్షన్, ఇంటికే ఆ డీబీటీ స్కీములు, ఆ మంచి జరగాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని, ప్రతిపక్షాలకు ఓటు వేయటం అంటే దాని అర్థం మాకు ఈ స్కీములన్నీ వద్దు, ఈ స్కీములు రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అని లంచాలు, వివక్షతో కూడిన జన్మభూమి కమిటీల వ్యవస్థకు ఓటు వేయటమే అని ఇంటింటికి వెళ్ళి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం, మీరు సిద్ధమని అడుగుతా ఉన్నాను. వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తా ఉంది. వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందనే విషయాన్ని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. వాలంటీర్లందరూ వైకాపా వాళ్లేనని భీమిలి సభ వేదికగా స్పష్టం చేశారు. భీమిలిలో సిద్ధం పేరిట వైకాపా సభ నేపథ్యంలో విపక్షాలు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, జనజాగృతి సమితి అధ్యక్షుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ను గృహ నిర్బంధం చేశారు. విశాఖలో భూదోపిడీలపై వైకాపా పెద్దలను నిలదీసినందునే తనను నిర్బంధించారని మూర్తి యాదవ్ విమర్శించారు. ఇప్పటికే సీఎం జగన్ దిగిపోవడానికి సిద్ధమని పిలుపునిచ్చారని, జగన్ను గద్దెదించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యుద్ధం ఎప్పుడో ప్రకటించారని చెప్పారు. సీఎం జగన్ విశాఖ వస్తే ప్రతిపక్షాలు బయటకు రాకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించిన ప్రజాస్వామ్యమని ప్రణవ్ గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలన నిరంకుశత్వానికి నిదర్శనమని జనజాగృతి సమితి అధ్యక్షుడు వాసు అన్నారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలతో కలిసి ఆమె పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. వైఎస్ఆర్ కట్టించిన ప్రాజెక్టులు పట్టించుకుని వారు వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రికి సంక్రాంతి డాన్సులు వేయడం తప్ప ప్రాజెక్టుల బాగోగులు చూడటం తెలియవని ఎద్దేవా చేశారు. అనంతరం ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న షర్మిల వైకాపా పాలనలో వ్యవసాయం దండగానే పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం రావాలని పోరాడుతుంటే వైకాపా నేతలు ముప్పేట దాడి చేస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీకు ఆ ప్రాజెక్టు మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర్ రెడ్డి గారి వారసులు? మీదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారైంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో త్వరలోనే కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కళ్యాణమస్తు పథకంలో ₹1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన బడ్జెట్ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు ఒకే చోట ఉండేలా నియోజకవర్గానికి ఒక సమీకృత హబ్ నిర్మించాలని నిర్ణయించారు. హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్, డైట్ ఛార్జీలు గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేయాలని సూచించారు.
సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో కులగణన చేయనున్నట్లు, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు వేర్వేరు ప్రాంతాల్లో కాకుండా అన్నీ ఒకే చోట ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనివల్ల గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత మెరుగవుతుందన్నారు. ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని, నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకపోతే అదే సెగ్మెంట్లోని మరో పట్టణం లేదా మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే 20 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న గురుకులాల్లో మిగతా భవనాలను నిర్మించి హబ్గా తీర్చిదిద్దాలన్నారు. ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. సీఎస్ఆర్ నిధులను సమీకరించడంతో పాటు దాతల నుంచి విరాళాలు స్వీకరించాలని తెలిపారు. అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు యుద్ధ ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు. కళ్యాణమస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000తో పాటు తులం బంగారం అందించేందుకు అవసరమైన బడ్జెట్ ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేలా అధ్యయనం చేయాలని ఆదేశించారు. మహాత్మా జ్యోతి బాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ను మరింత సమర్థంగా అమలు చేయాలన్నారు. ఎక్కువ మంది అర్హులకు మేలు జరిగేలా చూడాలని సీఎం తెలిపారు. ర్యాంకింగ్ల ఆధారంగా టాప్ విదేశీ యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్ ఇవ్వాలని భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ భారత సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే 6 గ్యారెంటీల్లో ఉన్న 13 హామీలు అమలవుతాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారత క్లీన్ స్వీప్ చేసిందని, లోక్సభ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతం కావాలని సూచించారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి 5 ఏళ్లలో చేసింది ఏం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఒక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సికింద్రాబాద్కు తేలేదని ధ్వజమెత్తారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలు పరస్పర సహకారంతో పోటీ చేయబోతున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ తెలంగాణలో బ్రహ్మాండంగా కలిసిమెలిసి నడుస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి పోయి అమిత్ షాని కలవంగానే 2 శాసన మండలి స్థానాలు ఖాళీ అయితే ఎమ్మెల్సీ స్థానాలు రెండిటికి ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి. నిజానికి ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది, ఒకటి బీఆర్ఎస్ కు వస్తుంది. అందుకే 2 అలగలగ ఎన్నికలు పెట్టి 2 కూడా ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేటట్టు సహకరిస్తా ఉన్నాయి. దానికి పరోపకారి సహాయం ఏంది అంటే కాంగ్రెస్ వైపు నుంచి కరీంనగర్ లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, సికింద్రాబాద్ లో ఇక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గెలుపుకు సహకరించే విధంగా ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. మన గొంతు, తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడాలి అంటే మన గులాబీ జెండానే ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తీసుకురావడమే కాకుండా వారికి అండగా నిలుస్తామని భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష తర్వాత కేటీఆర్ ఆటోలో తెలంగాణ భవన్కు వచ్చారు. అదే సమయంలో ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాలు అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆటో డ్రైవర్లు తెలిపారని కేటీఆర్ వెల్లడించారు. వారి సంక్షేమానికి చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరినట్టు చెప్పారు. ముఖ్యంగా వీళ్ళు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతామన్నారు, నెలకు డబ్బులు ఇస్తామన్నారు. దాంతో పాటు అవి సరిపోదు, ఎందుకంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ దెబ్బ తగిలింది. కాబట్టి మాకు నెలకు ఒక 10,000 రూపాయలన్నా మీరు ఇచ్చేటట్టు ప్రభుత్వంతో పోరాడండి. ఇంకోటి, ఆటోలో కూడా అవసరమైతే ఒక ఫింగర్ ప్రింట్ మెషిన్, బయోమెట్రిక్ మెషిన్ పెట్టి మహిళలు ఎవరన్నా ఎట్లాగో బస్సులో 0 టికెట్ ఇస్తున్నారు కదా, అట్లాగే మా దానిలో కూడా ఫ్రీగా మేము తీసుకెళ్తాము. నెలాఖరికి మాకు కూడా ఎంతమంది మహిళలు ఎక్కినారో చూసుకొని మాకు దానికి తగ్గట్టు పేమెంట్ ఇస్తే సరిపోతుంది. అటు మాకు, అటు ఆర్టీసీకి ఇద్దరికి లాభం అవుతుంది కదా అని అడుగుతా ఉన్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపటి తెలంగాణ పర్యటన రద్దయింది. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయినట్టు భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రేపు మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్లో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దు చేస్తున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా అమిత్ షా ఆధ్వర్యంలో రేపు క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలని భావించింది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్లలో నిర్వహించే క్లస్టర్ సమావేశాలకు అమిత్ షా రానున్నట్టు భాజపా తెలిపింది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పుడు అమిత్ షా పర్యటన వాయిదా పడటంతో ఆ సమావేశాలను రద్దు చేసింది.
తెలంగాణలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు మొదటి ప్రాధాన్యమిచ్చి గ్రీన్ ఛానల్ ద్వారా వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇది పూర్తయితే సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని తెలిపారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి తెలిపారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో జాప్యంపై ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసిన ఆయన అధికారులు సమర్పించిన ప్రాజెక్టుల వారి ఆయకట్టు వివరాలు గందరగోళంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాలు, మండలాల వారీగా ఆయకట్టు వివరాలు సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇరువురిని ఎమ్మెల్సీలుగా నియమించినట్లు గవర్నర్ తమిళసై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. డి రాజేశ్వరరావు, ఫారూక్ హుస్సేన్ పదవీకాలం ముగియగా ఆ ఖాళీలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను నామినేట్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు చేసిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రణాళిక అధికారి బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కీలక అంశాలను వెల్లడించింది. బాలకృష్ణ అక్రమార్జన వ్యవహారంలో ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో ఆయన ఇళ్లు సహా మొత్తం 18 చోట్ల సోదాలు చేసినట్టు తెలిపిన ఏసీబీ మొత్తం 50 స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలను సేకరించినట్టు తెలిపింది. డాక్యుమెంట్ల ప్రకారం ఈ ఆస్తుల విలువ 5 కోట్ల రూపాయలు ఉంటుందని, అది బహిరంగ మార్కెట్లో 10 రెట్లకు పైనే ఉంటుందని ఏసీబీ కోర్టుకు తెలిపింది. బాలకృష్ణ పేరున సోమాజిగూడ తులిప్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్, భార్య పేరిట ఘట్కేసర్ చందుపట్లగూడలో 300 గజాల స్థలం, కుమార్తె పేరిట నాగర్ కర్నూల్, చేవెళ్ల కందువాడలో వ్యవసాయ భూములు, కుమారుడు హరిప్రసాద్ పేరున చేవెళ్లలో 10 గుంటల స్థలాన్ని గుర్తించారు. సోదరుడు నవీన్ కుమార్ పేరిట పుప్పాలగూడలో విల్లా, సోదరి పేరిట శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్ గుర్తించారు. 2 రోజులు సాగిన సోదాలో 99 లక్షల రూపాయల నగదు, 51 లక్షల విలువ చేసే 4 కార్లు, వేర్వేరు బ్యాంకుల్లో 58 లక్షల నిల్వ, బంగారం, వెండి గడియారాలు, ఫోన్లు, మొత్తం 8.26 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ తెలిపింది. మొత్తం 155 డాక్యుమెంట్లు, 4 పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. తెలంగాణలో వాహనాలపై పెండింగ్ చలాన్లను రాయితీపై చెల్లించేందుకు గడువును మరో 4 రోజులు పొడిగించారు. ఈ పథకం ప్రకటించినప్పుడు మొత్తం 3.59 కోట్లు పెండింగ్ చలాన్లు ఉండగా ఇప్పటి వరకు 42.38% చలాన్లకు మాత్రమే చెల్లింపులు చేశారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 1,52,47,864 పెండింగ్ చలాన్లకు చెల్లింపులు జరగగా 135 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 34 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 25 కోట్లు, రాచకొండలో 16 కోట్ల రూపాయల చెల్లింపులు చేశారని వివరించారు. మిగిలిన చలాన్లకు ఈ నెల 31లోపు చెల్లింపులు చేసి రాయితీని పొందాలని, ఆ తర్వాత రాయితీ లేకుండానే వసూలు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఏపీ రాజధాని ప్రాంత రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించడానికి సిఆర్డీఏ నిర్వహిస్తున్న ఈ లాటరీ విధానాన్ని రద్దు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలో సిఆర్డీఏ కమిషనర్కు రాజధాని ప్రాంత రైతులు వినతి పత్రం అందజేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ధ్వంసం చేయడానికే వైకాపా ప్రభుత్వం ఈ లాటరీ విధానం ద్వారా కుట్ర చేస్తోందని రాజధాని రైతులు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న లాటరీ విధానాన్ని తక్షణమే నిలిపేయకుంటే న్యాయ పోరాటం చేస్తామని రైతులు హెచ్చరించారు. కేవలం మొదటి నోటీసులో ఇంటిమేషన్ మాత్రమే ఇచ్చారు. ఏదైతే దేని ప్రకారం అలాట్ చేస్తున్నారో అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, సిఆర్డీఏ ఉద్దేశం ఏంటో కూడా తెలియజేయట్లేదు. మీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం ఈ యొక్క సిఆర్డీఏ చేసే లాటరీ విధానం ద్వారా ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్లాట్ క్యాన్సిల్ అయిపోయింది, వచ్చేటువంటి ప్లాట్ కూడా వివాదంలో పడేటువంటి, అంటే రైతుల్ని పూర్తిగా నష్టపరిచేటువంటి ప్రక్రియని ఈ రోజు సిఆర్డీఏ ఈ లాటరీ ద్వారా జరుగుతుంది. కాబట్టి రైతులు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ముక్త కంఠంతో కోరుతున్నది ఒకటే, ఈ ఆదరాబాద్రా లాటరీ విధానాన్ని రద్దు చేయండి. ఆంధ్రప్రదేశ్లో వైకాపా అధికారానికి వచ్చే 5 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు డిఎస్సీ ప్రకటించలేదని నిరుద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు విజయవాడ ధర్నా చౌక్లో 36 గంటల దీక్ష చేపట్టారు. పాదయాత్రలో 6 నెలల్లోనే డిఎస్సీ ప్రకటిస్తారని హామీ ఇచ్చిన జగన్ ఆ మాటే మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా పాండ్యం మండలంలోని గోరుకల్లు జలాశయం మట్టికట్ట ప్రమాదకరంగా మారింది. గతేడాది నుంచి గోరుకల్లు జలాశయం మట్టికట్ట పలుచోట్ల కుంగింది. గోరుకల్లు జలాశయంలో 3.5 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. మెట్ట పంటలు సాగు చేసుకోవాలని చెప్పిన అధికారులు 10 రోజులకు ఒకసారి 5 రోజులు ఎస్ఆర్బీసీ పంట కాలువల ద్వారా నీటిని ఇస్తున్నారు. జలాశయం మట్టికట్ట ప్రమాదకరంగా మారడంతో పంట చేతికి వచ్చే సమయంలో సాగునీరు అందుతుందో లేదో అని రైతులు వాపోతున్నారు.
వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గోరుకల్లు జలాశయ నిర్వహణకు ₹1 కూడా విడుదల చేయలేదని, ఈ కారణంగా నిర్వహణ పనులు చేయనందునే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి భయపడి అధికారులు కూడా నిజం వెల్లడించడం లేదని చెబుతున్నారు. బీహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జేడీయూ అధినేత సీఎం నితీష్ కుమార్ బీహార్లో మహాకూటమికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన మరోసారి భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు భాజపా వర్గాలు ధృవీకరించాయి. జేడీయూ మహాకూటమిని వీడి భాజపాతో జట్టు కట్టే ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లేకుండా కేవలం ఆర్జేడీ మంత్రుల స్థానంలో తమ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకునే విధంగా కమలదళం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం పట్నాలో జరిగిన భాజపా ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ కుమార్ కు మద్దతుగా లేఖలు తీసుకున్నారు. ఈ లేఖలను రాత్రికి నితీష్ కుమార్ కు పంపనున్నట్టు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 10ంటికి నితీష్ కుమార్ తన నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో సమావేశమవుతారు. తర్వాత రాజ్భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పించి భాజపా ఎమ్మెల్యేల మద్దతు లేఖలు గవర్నర్ కు అందజేస్తారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని గవర్నర్ను కోరనున్నట్లు తెలిసింది. అంతా ప్రణాళిక ప్రకారం సాగితే రేపు సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని నితీష్ సన్నిహిత వర్గాలు చెప్పాయి. బీహార్ సీఎం మరోసారి భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారనే కథనాల మధ్య ఆయనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ మేరకు ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ప్రయత్నించగా నితీష్ స్పందించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ధృవీకరించారు. ఈ నెల 30న బీహార్లో ప్రవేశించే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనాలని ఇప్పటికే ఆహ్వానం పంపిన కాంగ్రెస్ అదే అంశంపై మాట్లాడేందుకు ప్రయత్నించినా నితీష్ అందుబాటులోకి రాలేదని జయరాం రమేష్ తెలిపారు. మరోవైపు మహాకూటమిలోని అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ నాయకత్వం తాజా పరిణామాలపై ఇవాళ పట్నాలో సమావేశమై చర్చించింది. ప్రస్తుత పరిణామాలపై సమీక్షించుకున్న ఆ పార్టీ నేతలు తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సహా వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ ఆ కంపెనీ నుంచి వైదొలిగారు. ఈ-కామర్స్ విభాగంలో బిన్నీ తీసుకొచ్చిన కొత్త వెంచర్ వ్యవహారంపై తలెత్తిన విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్కార్ట్లో మిగిలిన తన వాటాను విక్రయించిన కొన్ని రోజుల తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బిన్నీ బన్సల్ జనవరి 2న ఆప్ డోర్ పేరుతో కొత్త స్టార్టప్ను ఏర్పాటు చేశారు. తర్వాత నెలకొన్న విభేదాల కారణంగా ఫ్లిప్కార్ట్ బోర్డుకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. 2007లో బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్ బెంగళూరు కేంద్రంగా ఫ్లిప్కార్ట్ను స్థాపించారు. సచిన్ బన్సల్ ఇప్పటికే ఫ్లిప్కార్ట్ నుంచి వైదొలిగారు.